అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమాచార లోపం ఉందని కేటీఆర్ అన్నారు. ఆయన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. తనపైన కేసు నిలవదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్ గా ముందుకెళ్తున్నట్లుగా ఆయన వివరించారు. ఇక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. మంత్రి పొన్నం అవినీతి జరగలేదంటున్నారని, అలాంటప్పుడు ఏసీబీ కేసెందుకని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమాచార లోపం ఉందని కేటీఆర్ అయితే అన్నారు. ఇక ఆయన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. తనపై కేసు నిలవదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్ గా ముందుకెళ్తున్నట్లుగా ఆయన వివరించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. మంత్రి పొన్నం అవినీతి జరగలేదంటున్నారని, మరి అలాంటప్పుడు ఏసీబీ కేసు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కేటీఆర్ ఈ కార్ రేసింగ్ రిలేటెడ్ కి సంబంధించి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఏ కేసులో లోపలికి పంపించాలో అర్థం కావట్లేదు ప్రభుత్వానికి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమతా కొద్దిసేపు క్రితం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే చిట్ చాట్ లో జనరల్ గా మాట్లాడుతుంటారు. ఏదైనా కొన్ని అంశాలు కీలక అంశాలు తెచ్చుకొచ్చినట్లయితే ఖచ్చితంగా దానిపైన మాజీ మంత్రులు కావచ్చు మాట్లాడుకుంటారు. ఇదే క్రమంలో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు తొమ్మిది చేయడం జరిగింది. ఈ కార్ రేస్ వ్యవహారం కంప్లీట్ గా ఒక పర్సనల్లీ మోటివేటెడ్ చేస్తాగా అనిపిస్తుందని, సీఎం కి సమాచారం ఉంది కేసుకు సంబంధించి సీఎం ఎవరు తప్పుదో పట్టిస్తున్నారంటూ ఆయన చాలా కీలకమైన స్టేట్మెంట్ చేయడం జరిగింది. అందుకే తాము లీగల్ గా ఫైట్ చేస్తున్నామని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ కేసుని ప్రస్తావిస్తూ ఆయన రెండు రకాల వాదనలు చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొంతమంది మంత్రి పొన్నం లాంటి వాళ్ళ అవినీతి జరగలేదు, కేవలం డబ్బులు చెల్లించిన విధానం మాత్రం తప్పులు తప్పించి అవినీతి జరగలేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన పొన్నం ప్రభాకర్ కామెంట్ కూడా కేటీఆర్ పోస్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం సీఎం కి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తనపై ఈ విధంగా కేసు నమోదయ్యేలాగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టేలా అరెస్ట్ చేయించేలా ప్రయత్నిస్తారనేది కేటీఆర్ ఆరోపణగా కనిపిస్తోంది. అసలు ఈ కేసులో ఏసీబీ కేసు పెట్టి అర్హత లేదంటూ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో డబ్బు పంపిణీ విధానం తప్పైనప్పుడు దానికి ఏసీబీ రావాల్సిన అవసరం లేదు, ఏసీబీ చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అలిగేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు అని బలంగా చెప్తున్నారు. సభలో ప్రభుత్వం తప్పున్న హరీష్ ఎవరైతే బీఆర్ఎస్ సీనియర్ నేత ఎవరైతే హరీష్ గారు బయటపడుతున్నదికే ఇదంతా చేస్తున్నట్టు తప్పించి ఇందులో ఎటువంటి బేస్ లేదని, బేస్ అనేది ఖచ్చితంగా కోర్టులో నిలవదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ టెండర్ల గురించి కూడా మాట్లాడింది. ఓవరాల్ టెండర్లపై సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి, కోకపేట రూల్పై కూడా సిట్టింగ్ చేస్తూ విచారణ జరిపించాలని ఆయన కోరడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దాఖలు చేసిన సిట్ మొత్తం కూడా కంప్లీట్ గా వారి పరిధిలో ఉంటుంది, పోలీసుల పరిధిలో ఉంటుంది. కాబట్టి దాని సిట్టింగ్ చేస్తూ విచారణ చేస్తే మాత్రమే దానికి సంబంధించిన రిజల్ట్ ప్రాపర్ గా వస్తుంది తప్పించి సిట్ ద్వారా ఎటువంటి వరగదు అనేది ఓవరాల్ టెండర్ల విషయం గురించి ఆయన చెప్తుంది. ఎందుకంటే నేను అసెంబ్లీ వేదికగా ఓవరాల్ టెండర్లపై సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ఎవరైతే విచారణ చేయించాలని పదే బీఆర్ఎస్ సభ్యులు అడుగుతున్నారు కాబట్టి నేను విచారణ చేసేందుకు ఇక్కడి నుంచి ఆదేశిస్తున్నానని చెప్పి ఆయన ఒక సిట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేయడం జరిగింది. బట్ ఆ సిట్ ని ఇప్పుడు కేసీఆర్ తప్పుపడుతున్నారు. సిట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఏమీ వరగదు, ప్రభుత్వం ఏ చెప్తే అదే వాళ్ళు రాష్ట్రం తప్పించి ఉపయోగం ఉండదని చెప్పుకున్నారు. ఖచ్చితంగా సిట్టింగ్ చేస్తే విచారణ చేస్తే మాత్రమే ఉంటుందంటారు. బట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు ఏదైతే ఈ కార్ రేస్ వ్యవహారం సంబంధించి మాత్రం
చాలా కీ పాయింట్స్ మెయిన్ పాయింట్స్ ఆయన లాడ్ చేసినట్టుగా అర్థమవుతుంది. మధ్యాహ్నం 2:10 ఈ ఏదైతే ల్యాండ్ ఫోన్ పెట్టిన దానిపై విచారణ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చాలా బలంగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఈ కేసు నిలవదు, ఖచ్చితంగా తనకి ఫేవర్ గా తీర్పు వస్తుంది అనేది అయితే ఒక ఇన్సూరెన్స్ అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు మమత. రైట్, కోకాపేట భూములు అలాగే ఓఆర్ఆర్కి సంబంధించి దానికి సంబంధించి కూడా అన్ని విచారణ జరిపించాలి అని చెప్పి కేటీఆర్ అంత ధీమాగా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఏ విధంగా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందంటారు? ప్రభుత్వం ఆల్రెడీ సిట్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం దాని ప్రకారం వెళ్తుంది. దాని ప్రకారం నెక్స్ట్ ఏది జరుగుతుంది వాళ్ళు సంబంధిత శాఖ రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే దశలో వారికి స్టెప్ బై స్టెప్ గా ఏర్పాటు చేయడం కానీ విచారణ క్రమాన్ని కానీ అదంతా ఒక పరిగణలో తీసుకుని ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదైతే గవర్నమెంట్ ఆదేశించిందో సిట్ అనేది దాన్ని కంప్లీట్ గా దాన్ని కొట్టేది అసలు దానికి నైతికత ఉండదు. ప్రభుత్వం ఏం చెప్తా చెప్తుంది కాబట్టి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయాలి. సిట్టింగ్ జడ్జితో మాత్రమే చేయాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్. తద్వారానే వాస్తవాలు బయటకు వస్తాయి తప్పించి సిట్ ద్వారా అయితే వాళ్ళు అనుకునేది మాత్రమే చెప్తారు. తద్వారా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో ఆ వ్యక్తికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సిట్టింగ్ జడ్జి ద్వారా మాత్రమే చేయాలని ఒక డిమాండ్, ఒక ప్రధానమైన డిమాండ్ అయితే చెప్తూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా జనరల్ గా అపోజిషన్ అనేప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క స్టాండ్ తీసుకుంటే అపోజిషన్ ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా స్టాండ్ చేసే అవకాశం అది దశాబ్దాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది మామూలుగా డెఫినెట్ గా జరుగుతుంటుంది. వీళ్ళు సిట్ అంటే వాళ్ళు లేదు సిట్టింగ్ జడ్జి లేదు సుప్రీంకోర్టు జడ్జితో చేయించాలని ఒక డిమాండ్లు అయితే సహజంగానే ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అదే క్రమంలో అదే దిశగా ఇప్పుడు కూడా ఓవరాల్ టెండర్లు కావచ్చు, లేదంటే కోకాపేట భూములపై కావచ్చు, వీటిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే మాత్రమే ఒక స్పష్టత క్లారిటీ వస్తుంది. అన్యాయం జరగదు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటే వ్యక్తులకు ఎటువంటి అన్యాయం జరగదు కాబట్టి సిట్టింగ్ జడ్జి ద్వారానే విచారణ చేయించాలనేది బీఆర్ఎస్ డిమాండ్ గా అర్థమవుతుంది మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.